గైస్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు బయటికి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. సో ఈరోజు బయటికి వెళ్తున్నాను. సో జస్ట్ ఏం లేదు, ఇంట్లో చిన్న ప్యాకింగ్ పని ఏదో ఉన్నాయి. సో వెళ్ళాక జర్నీ మీకు టచ్లోకి వస్తుంది. ప్యాకింగ్ వర్క్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే రుషికొండ బీచ్కి వచ్చాము. సో బీచ్లో కాసేపు ఇలా ఉండి కొంచెం ఎంజాయ్ చేసుకొని, ఎంజాయ్ అంటే పెద్ద ఎంజాయ్ ఏం కాదు, బీచ్ ఎలా అటు ఇటు ఒక్కొక్క మొక్కలు చూసేసుకుంటే చాలు. అది చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే, సో గైస్ ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది. సో నేను ఒకటి పరిచయం చేయడం మర్చిపోయాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాడు మా కాలేజ్ నుంచి మేమంతా బ్యాక్ బెంచర్స్ అనమాట. సో హాయ్ చెప్పరా. అందంగా ఉన్నాడు కదా. అది ఎప్పుడైనా లైఫ్లో కెచ్చలు చేయాలి, ఏదైనా సరదాగా ఏదో ఒకటి పెంట పనులు చేయాలి, లేదా టూర్లో ఏదైనా ఎంజాయ్ చేయాలి అంటే చాలు మా ఫ్రెండ్తో పాటు వచ్చేస్తుంటాను. వీడొక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఇంకొకడు ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు, తేజాని పరిచయం. ఎప్పుడైనా కలిసేవరా నువ్వు తేజాని? తవ్వలేదా? ఈసారి తప్పకుండా కల్పిస్తాలే. ఓకే, అయితే బీచ్లో ఏముందండి, పెద్ద బీచ్ ఏం లేదు. అంటే మాకు పెద్దగా ఏం అనిపించదు, ఎందుకంటే తిరుపతిలో ఉన్న వాళ్ళు రోజు దర్శనంకి వెళ్ళరు, ఎప్పుడో వారానికి ఒకసారి. సో ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో వారానికి ఒకసారి అలాగా బీచ్లో కూర్చుంటారు తప్ప రోజు వెళ్ళడం అయితే కష్టం. ఇక్కడ వాళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారు, వాళ్ళందరూ టూరిస్టే, అందరూ టూరిజం అనమాట. ఇంకోటి నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, వెనకాతల సైడ్ కపుల్స్ లాంటివి ఉన్నారంటే బ్యాక్ సైడ్ ఉంటారు. సో ఓకే, సో అదనమాట. కొంచెం ముందుకు వెళ్దామా నిఖిల్? సో ముందుకు వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి. ఎలా ఉంటుంది సినిమా బ్రో? ఇరుముడి ఎలా ఉంది? అడిగారు ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట. ఉన్నవే చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్, దాంట్లో కూడా వాళ్ళు పెట్టిన క్వశ్చన్స్కి నేను రిప్లై ఇవ్వకపోతే ఎలాగా? సో అందుకోసం అడిగారు, మీరు వైజాగ్ ఎప్పుడు బీచ్కి వెళ్ళరా అంటే వస్తాను బీచ్కి. ఇది నేను ఎక్కువ నాకు వైజాగ్ ఇలాంటివన్నీ హైప్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బట్ సరే, ఏదో వైజాగ్లో ఉన్నాం కాబట్టి ఏదో తప్పట్లేదు. నాకు అసలు ఓపిక లేదు ఇలా వెళ్ళడం. వెళ్తావా ముందుకి? నా వల్ల కాదు, నేను వెళ్ళను. ఇక్కడికి వచ్చాక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రపంచంలో అన్నీ మార్చేద్దాం, కానీ కొన్ని ఉంటాయన్నమాట, వాటిని మాత్రం మార్చలేము. సో ఎవరైనా మార్చే దాన్ని ఏమంటారు, నాకు రావట్లేదు, ఆగండి ఆలోచించుకొని చెప్తాను. మార్చే సత్తా ఉంటే వీటిని మార్చండి.
వెనకట్లా చూపిద్దాం అనుకున్నాను కానీ కపుల్స్ కదా, మరి పెద్దగా చూపిస్తే బాగోదు అని చెప్పి ఇంకా లైట్ తీసుకుంటున్నా. సో ఈ కపుల్స్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు. సో వాటిని కొంచెం మారిస్తే బెటరు, ఎందుకంటే సింగిల్స్ ఉన్న వాళ్ళు హర్ట్ అవుతారు. సో హర్ట్ అవుతున్నారు. సో అందుకోసం దయచేసి గవర్నమెంట్కి మార్చమని రిక్వెస్ట్ చేస్తాం. ప్రతి సింగిల్స్ పర్సన్స్ మార్చమని చెప్తున్నాం. సో అది కొంచెం నా ఫ్రెండ్ అవుతున్నాడు. సరే ఓకే ఫైన్, టాపిక్ చేంజ్. సో ఎంత దూరం, ఒకప్పుడైతే బాగుండేది, అలా అటువైపు వెళ్ళిపోయి హ్యాపీగా కూర్చునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది మొత్తం.
అసలు ఇరుముడి టికెట్ దొరకలేదు. సో నైట్ దొరికింది. సో నైట్ అప్పుడు దాకా నా ఫ్రెండ్ రూమ్లోనే ఉండాలి. సో నైట్ షోకి నేను ఇరుముడికి వెళ్తున్నాను. సో ప్లాన్ ఏంటంటే తినేసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. ఫ్రెండ్స్తో బయటకు వస్తే ఇదే ప్రాబ్లం. ఈ ఫ్రెండ్తో పాటు ఈ ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ కోసం వెయిట్ చేయాలి, ఇంకో ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ వెయిట్ చేయాలి. సో అది ఆ ప్రాబ్లం ఏదో ఉంది. అందుకేసి నేను ఎప్పుడు ఒకనే ఉంటాను, ఎక్కువ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళను, మెయింటైన్ చేయను అనమాట. సో ఇదిగోండి, ఈడొక నిఖిల్, ఇదొక వీడు, అతను ఇంకో ఫ్రెండ్ అనమాట, ఇంకో ఫ్రెండ్ కాబట్టి ఇంకో ఫ్రెండ్. సో అందుకోసం అనమాట. సో ఎక్కువ ఫ్రెండ్స్ని ఎలాగా తీసుకొని అప్పుడు సినిమాకి వెళ్ళాలి. సో గైస్, ఈరోజు సినిమాకి వెళ్తున్నాము. మళ్ళీ నా ఫోన్లో ఏమో ఛార్జింగ్ తక్కువ. అండ్ వైజాగ్ టూర్ అయితే ఇదే. నార్మల్గా సినిమాకి అయితే కొంచెం కష్టం అనమాట, అంటే ఛార్జింగ్ ఉండదు. అటువైపు ఏదో చూపించి బ్లాగ్ చేద్దామన్నా కూడా కొంచెం కష్టం ఉంది. సో ఓకే, సో ఇదే అనమాట ఇప్పుడు ఛానల్ అయితే. ప్రస్తుతానికి అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. సో నెక్స్ట్ మళ్ళీ మేము ఎపిసోడ్ బ్లాగ్స్లో మళ్ళీ కలుస్తాం. ఓకే. అండ్ ఈరోజు మీకు రిలీజ్ అవుతున్న బ్లాగ్స్లో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటా బీటు. అండ్ ఫార్మేట్ ఎలా చేయాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో నాకు పెడితే నేను దానికి క్లారిటీ ఇస్తాను. అండ్ బ్లాగ్ ఎలా కంటిన్యూ ఉంటుంది. ఓకే. సో ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను నార్మల్ టైంలో ఒకలాగా ఉంటాను, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాను. సో అది కొంచెం నాకు సైలెంట్గా ఉండి ఏదో పనులు చేసుకోవడం, ఓన్లీ ఫర్ వర్క్ ఆ మెంటాలిటీ ఉండదు. ఫ్రెండ్స్తో ఉండాలి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, అన్నీ ఉంటాయి. సో ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. బాయ్.